వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది అండ్ దాంతోపాటు పోలీసు బందోబస్తు ఏ మేరకు ఉంది, ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతోటి సుమిత్ర ఆనంద్ మాట్లాడు. సో ఎట్లుందండి, మార్నింగ్ నుంచి కూడా మీరు అన్ని బూత్లు అట్లా చుట్టేసి వస్తున్నారు, ఎట్లుంది బూత్ల దగ్గర పరిస్థితి? ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మాత్రం ఎన్నికలకు నిరాటంకంగా వాళ్ళు ఇచ్చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నిబంధనలన్నీ ఎన్నికల కమిషన్ గాలికి వదిలినట్టే అనిపిస్తూ ఉంది. ఇదివరకు ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉన్నది ఎన్నికల కమిషన్కు. మేము ఈరోజు కూడా వరుసగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు చెప్తారు, ఈసీ గారు చెప్తారు కేసులు చేస్తాం. కేసులు చేస్తే ప్రయోజనం ఏముంది? వాళ్ళు అక్కడే ఉన్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికేతరులు. నియమావళి ప్రకారం కోడ్ ఉల్లంఘన జరగకుండా అక్కడ 9వ తేదీ నాడు సాయంత్రమే నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, బయట వ్యక్తులందరూ వెళ్ళిపోవాలి. కానీ అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నగదు పంపిణీ జరుగుతూ ఉంది. నయాన్నో భయాన్నో ఓటర్లను ప్రలోభ పెట్టి భయపెట్టి ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం, దింపుడు గల మాష అంటారు కదా, కాంగ్రెస్కు చివరి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అట్లా అధికార దుర్వినియోగం చేస్తూ పోలీస్ యంత్రాంగాన్ని అంతా దగ్గర పెట్టుకొని మరి విశృంఖలంగా విచ్చలవిడిగా ఎటు చూస్తే డబ్బు పంపిణీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతూ ఉన్నారు. అది మరి అధికారం ముసుగులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది వీడియోలు అన్నీ ప్రధాన ఛానళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళు నిర్భయంగా వీధుల్లో తిరుగుతూ ఉన్నారు, ఓటర్లను ప్రలోభ పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళనేమో అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంతగానో బీఆర్ఎస్ కార్యకర్తల కళ్ళ ముందే జరుగుతుంది, అభ్యర్థుల ముందు జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మేము వెళ్ళొచ్చాము ఇంతకుముందు ఒక ప్రతినిధి బృందంగా, మళ్ళీ ఇంకో ప్రతినిధి బృందం అక్కడే ఉన్నది. అవును కేసు చేశామని చెప్తున్నారు. వాళ్ళు కేసులకు ఏం భయపడతా ఉన్నారు? వాళ్ళు కదలడం లేదు, నియోజకవర్గంలో ఉన్నారు. బట్టి విక్రమార్క గారు స్వయంగా అక్కడే పర్యవేక్షణ జరుగుతూ ఉంది, తిరుగుతూ ఉన్నారు ఆయన. ఇంకా అందరూ అక్కడ, మన గుత్తా అమిత్ గారు అక్కడే ఉన్నారు. చాలామంది అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే స్థానికేతరులైనటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. పోలీస్ యంత్రాంగం వారికి కొమ్ముగా కాస్తూ వాళ్ళకు సెక్యూరిటీని ఇస్తూ ఈ ఓటింగ్ సరళిని పక్కన పెట్టి, జరుగుతున్నటువంటి అవకతవకల్ని పక్కన పెట్టి, దొంగ ఓట్లు నమోదవు. అక్కడ ఒక మహిళ తను 30 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నా, నా ఓటు అక్కడ ఎవరో వేసిపోయిన రిగ్గింగ్ జరిగిందని మొత్తుకుంటే చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. కానీ మరి వాళ్ళకైతే సెక్యూరిటీ అక్కడ పోలీస్ ఇబ్బంది ఉండడాన్ని అయితే నిజంగా నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. ఈ ఎన్నికలు ఇట్లా ఉంటాయా, ప్రజాస్వామ్యం ఇట్లా ఉంటుందా, ఇదేంటి అని చెప్పేసి విస్తుపోతూ ఉన్నారు. కాంగ్రెస్ చివరి ప్రయత్నంగా ఇలాంటి దాడులకు, ఇలాంటి బెదిరింపులకు, లేదా ఏదో రకంగా ఆర్థికంగా డబ్బులు ఇచ్చో లేదా బెదిరించో ఏదో రకంగా లొంగ తీసుకొని ఓట్లు వేయించుకోవాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ చేస్తున్నది అయితే స్పష్టంగా కనబడతాం. పోలింగ్ బై ఎలక్షన్ బిగ్ ఫైట్ ఎట్లా ఉంది అసలు? ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ఎట్లా చేసినారు? బీహార్లో రౌడీ రాజ్యం ఎట్లా నడుస్తుందో ఆ రకంగా బీహార్లో మామూలు ఇంతకుముందు చెప్తే వినేటోళ్ళం, ఎన్నికలంటే రౌడీలు, మూకలు, ఏ రకంగా. ఈరోజు రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యం నడుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, యంత్రాంగం అక్కడ మోహరించారు. డబ్బుల సంచులతోని కాన్వాయ్లో వాళ్ళు వస్తే దానికి పోలీసు వాళ్ళు కాపలా ఉండి తీసుకొని వచ్చి వరద ప్రవాహంలో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకు ఇదంతా? బీఆర్ఎస్ గెలవబోతుంది, ఓటమిని తట్టుకోలేని వాళ్ళు కుర్చీలకు ఏడేసరొస్తుంది అనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురయ్యి ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ప్రచారం అప్పుడేమో గల్లీ 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 తిరిగిండు. ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్క్లూడింగ్ డిప్యూటీ సీఎం డబ్బుల సంచులు మూటలు పెట్టుకొని బూతుల కాడ కూర్చొని డబ్బులు వెదజల్లుతూ ఉన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలే మాకు ప్రధాన అస్త్రంగా ప్రచారం చేస్తున్నాం. 2 సంవత్సరాలలో ఇస్తా అన్న మాటలు, హామీలు నెరవేర్చలేదు కాబట్టి తగిన శాస్తి చెప్పండి అని చెప్పి అన్నాం. దానికి అనుగుణంగా ప్రజలందరూ ఇవాళ స్వచ్ఛందంగా, నిస్వార్థంగా రేపటి భవిష్యత్తు కోసం మళ్ళీ కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ఏ గెలవాలని చెప్పేసి ఓటింగ్కి వస్తూ ఉన్నారు. ఓటమి పాలవుతున్నాం, ఓటమి అంచులలో ఉన్నామని చెప్పి తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు, యంత్రాంగం, ముఖ్యమంత్రి అందరు రంగంలోకి దిగి ఈరోజు అక్కడ అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారు, భయభ్రాంతులను గురి చేయాలనుకుంటున్నారు.
సొంతంగా అనేక రకమైన ప్రలోభాలకు గురి చేయాలనుకుంటున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేపు గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ. సో మనం చూసినాం రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో, ఎమ్మెల్సీ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. మరి ఇప్పుడు కానొస్తున్నాయి ఏమైనా ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్? మానసికంగా వేధించడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇంకోట్లేదు. కేవలం ఇబ్బంది పెట్టడానికి, అరాచకాలు సృష్టించడానికి, కింది స్థాయి కార్యకర్తలను కూడా, బూత్ స్థాయి కార్యకర్తలను కూడా భయపెట్టే ప్రయత్నం పోలీసు వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉన్నారు. స్థానిక పోలీసులు స్టేషన్కి పిలిపించేసి నువ్వు అనవసరంగా ఇబ్బంది పడతావు అని చెప్పేసి పరోక్షంగా బెదిరించి డ్రాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బయట అయితే బెదిరింపులు అండ్ దాంతోపాటు డబ్బుల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. సో పోలింగ్ బూత్ లోపల ఎట్లా ఉంది పరిస్థితి? పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత స్వచ్ఛందంగా ఓటరు ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. 100% ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతూ ఉంది. ఈ నిశ్శబ్ద విప్లవంలో గెలవబోయేది ప్రతిపక్షంగా మేము. మా సీట్ని మేము కైవసం చేసుకుంటున్నాం. మేము గెలవబోతున్నామనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈరోజు ఎన్నికలని చెప్పి తెలిసి ఎన్నికల నివాళుల ప్రకారం, నిబంధనల ప్రకారం ఆ నియోజకవర్గేతరులు ఎవరు కూడా ఉండొద్దని చెప్పి తెలిసి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళందరూ ఆడ మోహరించారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పతనం మొదలైంది. బీఆర్ఎస్ గెలవబోతుంది.